రాజమండ్రిలో బాలికల సంక్షేమ వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం జరగడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా నిరసిస్తుంది. దీనికి సంబంధించి మాజీ ఎంపీ భరత్ ఆందోళన దిగారు. సార్ చెప్పండి, రాజమండ్రి తుని ఎక్కడ చూసుకున్నా సరే మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. రాజమండ్రిలో జరిగిన సంఘటన ఇవాళ ఒక అంశం చెప్తున్నామండి. ఇవాళ మహిళల పైన తెలుగుదేశం నాయకులే కీచకులుగా తయారయ్యారు. మహిళలపై తెలుగుదేశం నాయకులు, కార్పొరేటర్లు వాళ్ళు కీచకల్లా తయారయ్యి మహిళలపై దాడులు చేస్తూ నేను ఎవరో తెలుసా, చిన్నారుల్ని, అభం శుభం తెలియని చిన్నారులను తీసుకుని వెళ్ళి వాళ్ళు మానభంగం చేస్తూ వాళ్ళకి మాయమాటలు చెప్పి కార్యక్రమాలు చేస్తూ ఇంత దారుణమైన వ్యవహారం జరుగుతుంది. ఇక్కడ సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉంది. ఒక ఎస్సీ బాలిక 10th క్లాస్ చదువుతున్న బాలికని ఇద్దరు యువకులు సాయంత్రం 5:30కి తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు. ఎన్నింటికి వచ్చిందని అంటే 6:30కని అబద్ధం ఆడుతున్నారు. దీనికి సీసీ ఫుటేజీలు కావాలి. ఈ ఘటన వెలుగులోకి రావడం జరిగింది. ఇంకా వెలుగులోకి రాలేని అంశాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ముమ్మాటికి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం. ఎందుకంటే సాక్షాత్తు తెలుగుదేశం కార్పొరేటర్లు, కౌన్సిలర్లే దీంట్లో ఈ అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేసే దాంట్లో పాల్పంచుకుంటా ఉంటే వీళ్ళు ప్రజలకు ఏం సమాధానం చెప్తారండి? వీళ్ళు మళ్ళీ పైకి తీసుకుని వచ్చి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహనీయుల్ని తీసుకుని వచ్చి వాళ్ళని ప్రజలకి ఉద్దేశాలు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చోబెట్టి ఆయనతో కౌన్సిలింగ్ చేయించాలి. ఆయనతో కౌన్సిలింగ్ చేయించిన రోజునే ఈ ప్రభుత్వము, ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థ బాగుపడుతుంది. ఇవాళ వీళ్ళ మాకు తీసుకుని వచ్చి నీతులు చెప్పేది, వీళ్ళ నేరుగా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు. ఇక్కడ రాజమండ్రిలోనే ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు. ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు ఒక ఎస్సీ బాలికని కడుపు చేసి ఆ బిడ్డని బయటికి తీసి చంపేసినా కూడా ఏదో కేసు కట్టారు, జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? వీళ్ళు ఏదైతే మూలం ఏదైతే జరుగుతూ ఉన్నాయో దీని వెనకాతలు ప్రేరేపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి కదా. ఇవాళ తీసుకుని వచ్చి సొల్లు కవర్లు చెప్తా ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు. ఇక్కడ తునిలో ఘటన జరిగితే అక్కడ జ్యోతిల నవీన్ బయటకు వచ్చి దీన్ని ఖండిస్తూనే ఉంటాడు. పరిస్థితికి సంబంధించి ఏ రకమైన మార్పులు అవసరం, ఏ రకమైన న్యాయం జరగాలి? నేను చెప్తా ఉన్నానండి, ఈ ప్రభుత్వము అసలు కొనసాగించడానికి ఎట్టి పరిస్థితుల్లో అర్హులు కాదు. వీళ్ళు ఇమీడియట్ గా దీని బాధ్యత తీసుకుని వీళ్ళు రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వము ఎందుకు పనికిరాని ప్రభుత్వం. ఇవాళ మహిళలపైన ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటాయి, వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటండి? ఏదో కంటి తుడుపు చర్యలు ఏ మాత్రం. ఇప్పుడు ఆవిడ తీసుకుని వచ్చి సస్పెండ్ చేశారంట. కంటి తుడుపు చర్యలా? దీనికి మూల కారణం ఏంటి? దీనికి జరుగుతున్న కారణాలు ఏంటి? దీనిపైన చర్యలు తీసుకోవాలి. కానీ ఏదో పైకి చెప్తానంటే ప్రజలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. రాజమండ్రిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి కేవలం ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు మాత్రమే చేస్తుందంటున్నారు. ఎప్పటికైనా ఈ వ్యవస్థ మార్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, లేదంటే ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని భారత్ డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి.